మనం చాలాసార్లు నోరుంది కదా అని ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటాం. సమయం ఉంది కదా అని ఎలా పడితే అలా ఖర్చు చేసేస్తూ ఉంటాం. అందుకే ఈరోజు ఒక జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. మనిషి నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. 1 తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడితే రెండవది బంధాన్ని కాపాడుతుంది. ఇదే జీవిత సత్యం. మనం ఎంత మౌనంగా ఉన్నామో అంత బలం. మనం ఎంత ఓర్పుతో ఉంటామో అంత విజయం. మనం ఎంత వినయంగా ఉంటామో అంత గౌరవం. మనం ఎంత స్నేహంగా ఉంటామో అంత ఎత్తుగా ఎదగలుగుతాం. మనం ఎంత కష్టపడతామో అంత గొప్ప ప్రతిఫలాన్ని మనం సాధించగలుగుతాం. అందుకే దేవుని వాక్యం బోధిస్తుంది, మంచివాడు తన మంచి ధననిధిలో నుండి మంచి వాటిని బయటికి తీసుకొస్తాడు. దుర్జనుడు చెడ్డవాటిలో నుండి చెడ్డవే బయటికి తీసుకొస్తాడు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అందుకే తియ్యటి నీరు నింపుకున్న బావి ఎప్పుడు మౌనంగానే ఉంటుంది చూడండి. కానీ అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం ఎప్పుడు ఎగిసి పడుతూ ఉంటుంది. అలాగే అజ్ఞాని ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు. జ్ఞాని ఎప్పుడు మౌనంగానే ఉంటాడు. ఎప్పుడు అవసరమో అప్పుడే మాట్లాడతాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని. ఉప్పు కూరలో వేస్తే రుచి వస్తుంది కదా అని పాలలో వేస్తే ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందుకే పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కాబట్టి మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ఎంత జ్ఞానమున్నా సరే, మన అవసరం వాళ్ళకి లేని దగ్గర మనం మౌనంగా ఉంటేనే మనకు విలువ పెరుగుతుంది. మన అవసరం వాళ్ళకి ఉంది అనుకోండి, అక్కడ మనం ఎంత సమయం గడిపినా, ఎంత మాట్లాడినా వారికి మన మీద నమ్మకం ఉంటుంది, మన మీద గౌరవం కూడా పెరుగుతుంది. అందుకే మనందరము కూడా పాము వలె వివేకము కలిగి, పావురం వలె నిష్కపటమైన హృదయము కలిగి జీవించాలి.